మీ ఒపీనియన్ చెప్పండి. చెప్పమ్మా. షన్వి గారు ఎలా ఫీల్ అయ్యండి? కనమలూరు ఎక్కడున్నారు? చూస్తున్నారా? We don't know about the politics, but at this stage only we have seen the legislative aspect. So we are very thankful for this grateful opportunity. It's a great platform for tomorrow's democratic రావాలమ్మా. రాబోయే రోజుల్లో యంగ్ పీపుల్ రావాలి పాలిటిక్స్ లో, దేశం బాగుపడుతుంది. అమ్మాయిలు చెప్పారు, మీరు చెప్పండి. We felt like how to speak very well in the assembly, and we have known about how to communicate with the seniors and other people who are very great people, like who achieved many things, and we have got very much inspired by them, seeing them, and we got like many inspirational stories and many things to get, and we have got to know that we should still learn more than what we are now learning now. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎట్లా ఉన్నారు, ఏంటి, ధైర్యంగా ఎలా ఉన్నారు, అన్ని లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీ అందరి కోసం అసెంబ్లీలోని పనిచేస్తున్నాం. మీకోసం మీ ఫ్యూచర్ వాళ్ళు చెప్పట్లేదు. ప్రిన్సిపల్ అండ్ డైరెక్టర్ మంచి స్కూల్ వెళ్ళారు. నమస్తే సార్. యాక్చువల్లీ పీపుల్ కొంచెం మీకు చెప్పలేకపోతుంది సార్. దే గాట్ లిటిల్ డిసప్పాయింటెడ్. వాళ్ళు దే వాంటెడ్ టు సీ చీఫ్ మినిస్టర్ సార్, డిప్యూటీ సీఎం లోకేష్ గారు. అదే అంటే రాష్ట్రపతి గారు వచ్చారు. అయితే ఒక రిక్వెస్ట్, నిన్న మొన్న అందరూ మాట్లాడినాం కదా, వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే, నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యండి. అయితే మాకు పోలవరం ప్రాజెక్ట్ చూడాలి ఉందన్నారు. నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత 15 days గ్యాప్ ఇచ్చి, ఇప్పుడు మీరు ఏది స్కూల్స్ వచ్చారో మీరు రిజిస్ట్రేషన్ అవుతుంది కదా, వాళ్ళందరినీ కూడా టైం ఇచ్చి ఈ పిల్లలందరినీ పోలవరం ప్రాజెక్ట్ తీసుకెళ్ళి ప్రాజెక్ట్ చేయించి పోలవరం ప్రాజెక్ట్ పిల్లలందరూ చేస్తారు. అసలు ఇప్పుడే చూడాలి. సీఎం గారిని కలిసినట్టు అయిపోయింది సార్. అది ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు వచ్చిన పిల్లలందరినీ కూడా ఒక బస్సులో తీసుకెళ్ళి అందరినీ రోజుకి ఒక 200 పేపర్స్ 500 తీసుకెళ్ళి చూపించి సరదాగా ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేస్తారు. బాగా చదవండి.